ఆశూరెడ్డి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. తన వివరణ తీసుకోకుండానే కేసు నమోదు చేశారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. పెళ్లి పేరుతో తనను మోసం చేసి 9,80,00,000 రూపాయలు తీసుకున్నారంటూ ధర్మేంద్ర ఆమెపై కేసు పెట్టారు. అయితే ఈ విషయంలో తన వివరణ ఏమిటి అనేది అడగకుండానే కేసు నమోదు చేశారని, ఆ కేసు కొట్టేయాలంటూ మరొక పిటిషన్ దాఖలు చేశారు తెలంగాణ హైకోర్టులో ఆశూరెడ్డి. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. విజయ్, ఆశూరెడ్డి కేసుకు సంబంధించి ఆమెకి నోటీస్ ఇచ్చి ఒకవైపు పోలీసులు విచారణ చేయాలని చూస్తున్న సమయంలోనే ఆశూరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండానే, తనకు సంబంధించిన వివరణ లేకుండానే తనపైన కేసు నమోదు చేసి మీడియాకి ఎఫ్ఐఆర్ ఇచ్చారు. తనకు సంబంధించినటువంటి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు తాను తీసుకున్నాను, హనీ ట్రాప్ చేసి తీసుకున్నా అంటే తనపైన అలిగేషన్ చేశారన్నది ఆమె చేసినటువంటి పిటిషన్ లో ఉన్న అంశాలు. ఆ పిటిషన్ లో తన వెర్షన్ తీసుకోకుండా తనకు ఎట్లాంటి నోటీస్ కావచ్చు, ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండానే ఈ మొత్తం కేసులో తనపైన ఎఫ్ఐఆర్ చేశారన్నది ఆశూరెడ్డి చేసినటువంటి పిటిషన్ లో ఉంది. ఆ పిటిషన్ ప్రస్తుతం స్క్రూటినీలో ఉంది. రేపు లేదా ఎల్లుండి పిటిషన్ హైకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆశూరెడ్డికి సంబంధించినటువంటి కేసులో ఆమెకు వాళ్ళ మదర్ తో పాటుగా వాళ్ళ సిస్టర్ కి ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసే యోచనలో ఉన్నారు. రేపు లేదా ఎల్లుండి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో ఏదైతే పిటిషన్ ఫైల్ అయింది, దీనిపైన స్క్రూటినీ జరుగుతుంది కాబట్టి రేపు లేదా ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఈ పిటిషన్ లో పోలీసులకు ఎలాంటి డైరెక్షన్స్ హైకోర్టు అయితే చూడాల్సింది. ఆమె మెయిన్ కండిషన్ మాత్రం తన వివరణ తీసుకోకుండానే పోలీసులు కేసు నమోదు చేశారు. తాను హాని క్రాప్ చేశారంటూ అలిగేషన్ చేశారు కాబట్టి వీటిపైన పూర్తి స్థాయిలో తన పైన కేసు కొట్టివేయాలన్నది ఆశూరెడ్డి వేసిన పిటిషన్ లో ఉన్నటువంటి సారాంశం. రైట్, థ్యాంక్ యూ విజయ్.